నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి భారీ ఆహ్వానంతో విచ్చేశారు రోజా. రోజా గారిని చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రోజాని ప్రమాణ స్వీకార ప్రాంతాల్లో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారట. అసలు ఆయన్ని ఎవరు పిలిచారు? చంద్రబాబు నాయుడు మరి రోజా గారిని పిలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అందరూ షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం రోజా గారు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ప్రాంగణంలో కనిపించేసరికి నిజంగానే అందరూ అయితే షాక్ అయిపోతున్నారు. ఆమె అక్కడికి రావడం అనేది నిజంగా రాజకీయంగా అందరికీ కూడా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సంచలనంగా మారుతోంది. సో, రోజా గారు ప్రస్తుతం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా కూడా హాజరైనట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి తరపున ఉంటూ నోరు మరి ఎంతో గట్టిగా బారేసుకున్నారు 5 సంవత్సరాల పాటు. చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని సైతం వదల్లేదు. అలాంటి రోజా గారిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఎందుకు పిలిచారంటూ సొంత పార్టీ నేతలే విముఖతను వ్యక్తం చేయగా, అది మన బాధ్యత అని రాగద్వేషాలకు అతీతంగా ఈ 5 ఏళ్లు రాజకీయాలు చేయాలి. వాళ్ళు చేసిన రౌడీయిజాలు, అలాగే వాళ్ళు చేసిన కుళ్ళు, కుతంత్రాలు మన పార్టీకి ఉండకూడదు. స్వచ్ఛందంగా ప్రజల అభిమానాన్ని మనం ఏ విధంగా అయితే తీసుకున్నామో, ప్రజలు మన మీద ఎంత ప్రేమ, విశ్వాసాన్నయితే చూపించారో, అలాంటి ప్రేమనే మనం చూపించాలి అని చంద్రబాబు నాయుడు మరి తనని అపోజ్ చేసి, తనని ఇబ్బందుల పాలు చేసినటువంటి వాళ్ళకి కూడా ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది.